నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారీ వర్షాలతో కృష్ణా గోదావరికి వరద ఉధృతి. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. రాష్ట్రంలో 17 మంది ఐఏఎస్ల బదిలీ. విశాఖ, కడప సహా 5 జిల్లాల కలెక్టర్ల మార్పు. వివేక హత్య కేసులో రంగన్న కీలక వాంగ్మూలం. కేసు కొలిక్కొచ్చే అవకాశముందంటూ స్థానికుల ప్రచారం. గుజరాత్లో సిలిండర్ పేలి 7 మృతి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తింపు. ఒలింపిక్స్లో రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులు. కొత్తగా మహమ్మారి బారిన పడిన 17 మంది. రాష్ట్ర ప్రభుత్వం 15 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి, కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం కలిగించింది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డిని రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ది సంస్థ ఏపీఎంఎస్ఐడిసి ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ ను తూర్పుగోదావరికి పంపిన ప్రభుత్వం కడప కలెక్టర్ గా విజయరామరాజును నియమించింది. విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ ను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా పంపిన ప్రభుత్వం ఆ స్థానంలోని ఏ మల్లికార్జునను విశాఖ కలెక్టర్ గా నియమించింది. విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ను పునరావాస పరిహార విభాగం కమిషనర్ గా బదిలీ చేసింది. పౌర సరఫరాల శాఖ ఎండీ ఏ సూర్యకుమారిని విజయనగరం కలెక్టర్ గా నియమించింది. కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ ను పౌర సరఫరాల శాఖ ఎండీగా బదిలీ చేశారు. వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ పి కోటేశ్వరరావును కర్నూలు జిల్లా కలెక్టర్ గా నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా రైతు భరోసా కేంద్రాల సంయుక్త కలెక్టర్ వెంకటరమణారెడ్డిని విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. శ్రీకాకుళం జిల్లా జేసీ సుమిత్ ను పశ్చిమ గోదావరి జిల్లా రైతు భరోసా కేంద్రాల పర్యవేక్షణ జేసీగా బదిలీ చేశారు. రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంస్థ ఎండీ అంబేద్కర్ ను శ్రీకాకుళం రైతు భరోసా కేంద్రాల జేసీగా నియమించారు. దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావును డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ గా బదిలీ చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ పూర్తి అదనపు బాధ్యతల్ని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్ కు అప్పగించారు. కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ను చిత్తూరు జిల్లా జేసీ రైతు భరోసా కేంద్రాలు రెవెన్యూగా నియమించారు. వెయిటింగ్ లో ఉన్న ఎం ప్రభాకర్ రెడ్డిని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండీగా నియమిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో కీలక ముందడుగు పడింది. హత్య జరిగిన రోజు ఆయన ఇంటి వద్ద కాపలాగా ఉన్న రంగన్న న్యాయమూర్తి ముందు వాంగ్మూలమిచ్చారు. రంగన్న కీలక విషయాలు వెల్లడించారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న వివేక ఇంటి కాపలాదారు రంగన్న జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలమిచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ రంగన్నను పలుమార్లు ప్రశ్నించింది. రంగన్నను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా సుమారు 45 నిమిషాల పాటు వాంగ్మూలం నమోదు చేశారు. ఈ సమయంలో గదిలో రంగన్నతో పాటు న్యాయమూర్తి మాత్రమే ఉన్నారు. ఈ వాంగ్మూలాన్ని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి పంపనున్నారు. రంగన్న న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు ఉన్నాయని, హత్యకు సంబంధించిన కీలకమైన విషయాల్ని ఆయన వెల్లడించారని ప్రచారం జరుగుతోంది. వాంగ్మూలమిచ్చిన అనంతరం పులివెందులలో స్థానికులు విలేకరులతో రంగన్న మాట్లాడారు. న్యాయమూర్తికి ఏం చెప్పావని అడిగితే తనకు భయమేస్తోందని సమాధానమిచ్చారు. ఇప్పుడు జడ్జి నువ్వే మాట్లాడినావా? ఎవరితో ఉన్నారు? ఎవరన్నా ఉన్నారు? జడ్జి నేనే. ఇద్దరే? ఇద్దరినే. ఎవరు లేరు. అంతా బేకరీ పంపించినాడు. ఆయన ఒక్కనే రమ్మని చెప్పినాడు. నన్ను ఒక్కనే పోయినా చెప్పినాను. ఆయనే ఏం చేసినాడు.
కర్నూలు జిల్లా కాశీపురానికి చెందిన రంగన్న తొలుత పులివెందుల పురపాలిక పరిధిలో స్వీపరుగా పనిచేశారు. 2017 నుంచి వివేకా ఇంటికి కాపలాదారుగా ఉన్నారు. వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15న ఆయనే కాపలాగా ఉన్నారు. వివేకా బతికి ఉండగా చివరిసారి రక్తపు మడుగులో ఉన్నాక మొదటిసారి చూసింది రంగన్నే. వివేకా కుమార్తె సునీత సైతం అనుమానితుల జాబితాలో రంగన్న పేరును హైకోర్టుకు సమర్పించారు. రంగన్నకు హత్య విషయాలు తెలిసే అవకాశం ఉందని, అవి బయటపడితే జరిగే పరిణామాలకు భయపడి ఆయన చెప్పకపోవచ్చని సునీత కోర్టులో వేసిన పిటిషన్లో ప్రస్తావించారు. రంగన్న వాంగ్మూలం నేపథ్యంలో వివేకా హత్య కేసులో తమ అరెస్టుతో పాటు తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని సునీల్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీబీఐ అవసరమని భావిస్తే న్యాయవాది సమక్షంలోనే విచారించేలా ఆదేశించాలని కోరారు. ప్రభుత్వ సలహాదారుల సంఖ్యపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల్లో పారితోషికం, హైకోర్టు న్యాయమూర్తులకు సైతం లేనన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారన్న ధర్మాసనం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి కదా అని వ్యాఖ్యానించింది. కొందరు సలహాదారులు మీడియా ముందు రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆక్షేపించింది. ఎస్సీసీగా నీలం సాహ్ని నియామకంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఎస్ఈసీగా నీలం సాని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎస్గా ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా పనిచేసిన సాహ్నిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలని గవర్నర్కు సీఎం జగన్ లేఖ రాశారని పిటిషనర్ తరపు న్యాయవాది ఆక్షేపించారు. సీఎం రాసిన లేఖతో సాహ్ని ప్రత్యేక అర్హత పొందారని, అది స్వతంత్రంగా ఉండే వ్యక్తిని ఎస్ఈసీగా నియమించినట్లు కాదని వాదించారు. సాహ్ని నియామకాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ సమయంలో ఎస్ఈసీ నియామకంపై చట్ట నిబంధనలు న్యాయమూర్తి పరిశీలించారు. ముఖ్య కార్యదర్శి హోదాకు తగ్గని అధికారి ఎస్ఈసీ నియామకానికి అర్హులని పంచాయతీరాజ్ చట్టంలో స్పష్టంగా పేర్కొంటే స్వతంత్ర అభ్యర్థి నియమితులు కావాలని ఎలా కోరుకుంటారని పిటిషనర్ తరపు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. పాలనానుభవం ఉన్నవారు ఎస్ఈసీగా ఉండాలనే ఉద్దేశంతో సాహ్ని పేరును సీఎం గవర్నర్కు పంపారని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. అంతకుముందు ప్రభుత్వంలో పనిచేశారనే కారణంతో ఆమెను స్వతంత్ర వ్యక్తి కాదనడం సరికాదని, ఎస్ఈసీగా నియమితులయ్యాక స్వతంత్రంగా ఉన్నారా లేదా అనేదే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సాహ్ని సీఎంకు ప్రధాన సలహాదారుగా పనిచేసిన విషయం చర్చకు వచ్చింది. సలహాదారుల విధులు, అర్హత విషయంలో ప్రభుత్వం వద్ద ఏమైనా నిబంధనలు ఉన్నాయా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వివిధ రంగాల్లోని నిపుణులను నిర్దిష్ట కాలానికి సలహాదారుగా నియమిస్తారని, అర్హతల గురించి చట్టమే లేదని, ఫలానా వాళ్లను నియమించకూడదనే నిషేధం కూడా లేదని ఏజీ బదులిచ్చారు. ప్రజా ఖజానా నుంచే వారికి పారితోషికం చెల్లిస్తారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ ముఖ్యమంత్రి ప్రభుత్వానికి సలహాదారుల పేరుతో 40-50 మందిని నియమించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల్లో వారికి పారితోషికం, ఇతర ప్రయోజనాలు, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారని గుర్తు చేసింది. సలహాదారులకు కల్పించినన్ని ప్రత్యేక సౌకర్యాలు హైకోర్టు న్యాయమూర్తులకు సైతం లేవన్న న్యాయమూర్తి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోవాలి కదా అని వ్యాఖ్యానించారు. గతంలో సలహాదారులు మీడియాతో మాట్లాడిన సందర్భాలు లేవన్న హైకోర్టు ప్రస్తుతం కొందరు రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆక్షేపించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన కేవీపీ రామచంద్రారావు హెలికాప్టర్ ప్రమాదంలో సీఎం మరణించాక ప్రజలకు ధైర్యం చెప్పడం కోసమే మీడియా ముందుకు వచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల కమిషనర్లుగా కేవలం ఐఏఎస్లే ఎందుకని, ఇతర విభాగాల నుంచి అర్హులను ఎందుకు ఎంచుకోకూడదని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని ఏజీకి సూచించారు. 45 ఏళ్లుగా 1-2 రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఐఏఎస్లనే సంప్రదాయబద్దంగా ఎస్ఈసీగా నియమిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో ఐఏఎస్లుగా పనిచేసేవారే ఎన్నికల కమిషనర్లుగా ఉన్నారని తెలిపారు. నెల్లూరు పెన్నా బ్యారేజీని సీఎం జగన్ వచ్చే నెల ప్రారంభిస్తారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. పెన్నా బ్యారేజీ పనులను పరిశీలించిన మంత్రి కరోనా లాక్డౌన్ కారణంగా కార్మికుల కొరతతో కాస్త ఆలస్యమైందని తెలిపారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. మెయిన్ బ్యారేజ్ సంబంధించి గేట్స్ కానీ అంతా కూడా అయిపోయింది. బట్ రంగనాయల స్వామి గుడి నుంచి ఆ రైల్ గేట్ మధ్యలో మాత్రము బ్రిడ్జ్ ఒకటి పెండింగ్ ఉంది. అది కూడా ఈ నెలాఖరులో, వచ్చే నెలాఖరు లోపల పూర్తి చేస్తాం. వచ్చే నెలే ఇక్కడ సీఎం గారి చేతుల మీదుగా బ్యారేజ్ కూడా పూర్తిగా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ కోవిడ్ కారణాల వల్ల ఆక్సిజన్ సప్లై
ఈ గేట్స్ కావచ్చు ఇట్లాంటి కటింగ్ ఆక్సిజన్ సపరేటర్ తక్కువ అవడం వల్ల బ్యారేజ్ వర్క్స్ కొంచెం స్లోగా జరగటం. సో ఆల్ ఇంకా అంతా కూడా మైనర్ వర్క్స్ ఉన్నాయి, మేజర్ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం. సో ఇంకా కూడా ఈ ప్రాంతానికి సంబంధించి రోడ్డు బ్యారేజ్ కు వచ్చే రోడ్స్ కానీ రంగనాయలపేట నుంచి వచ్చే రోడ్స్ కానీ అవి కూడా కొంచెం వైడెన్ చేసి ఎంతవరకు మనం రోడ్స్ పెంచుకునే పని కూడా చేస్తా ఉన్నాం. గుజరాత్ అహ్మదాబాద్లోని బరేజా ప్రాంతంలో విషాదం జరిగింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన 7 కూలీలు మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. మరోవైపు ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. కేంద్రంలోని భాజపా సర్కార్ను ఓడించటమే లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సిద్దమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా మమతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నేడు ఆమె ఢిల్లీలో పర్యటించి ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. ప్రధాని మోదీతో సమావేశానికి షెడ్యూల్ ఖరారైంది. 7 సార్లు పార్లమెంటు సభ్యురాలుగా పనిచేసిన మమతకు పార్లమెంటరీ పార్టీని మార్గదర్శనం చేసే అనుభవం ఉన్నందునే చైర్పర్సన్గా ఎన్నుకున్నట్లు తృణమూల్ ఎంపీలు తెలిపారు. భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకతాటిపైకి తేవాలనే ప్రయత్నాల్లో మమత ఉన్నట్లు తెలుస్తోంది. కేరళలోని మలప్పురం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 9 నెలల గర్భవతికి విపత్తు నిర్వహణ బృందాలు అండగా నిలిచాయి. అగ్నిమాపక అధికారులు బోటులో వచ్చి గర్భిణిని నది దాటించి పునరావాస కేంద్రానికి తరలించారు. భారీ వర్షాలకు నీలంబూర్ అటవీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదే ప్రాంతంలో 2019లో కురిసిన భారీ వర్షాలకు గిరిజన వాడలకు సమీపంలోని ఓ వంతెన వరదలో కొట్టుకుపోయింది. ఆ స్థానంలో నిర్మించిన తాత్కాలిక వంతెన కూడా గతేడాది వరదలకు ధ్వంసమైంది. నీలంబూర్ అటవీ ప్రాంతంలో 9 నెలల గర్భిణి సహా 200 మంది వరదల్లో చిక్కుకుపోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. విషయం తెలిసిన అగ్నిమాపక అధికారులు గర్భిణి సహా 200 మంది గిరిజనులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విజయవాడ జిల్లా కంకిపాడు మండలంలోని ఉప్పలూరు మంతెన ప్రధాన రహదారిపై మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నాట్లు వేసి నిరసన తెలిపారు. అధ్వానంగా మారిన రోడ్లను వెంటనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు సచివాలయానికి, వంతెనలకు వైకాపా రంగులు వేసేందుకు ఇచ్చిన ప్రాధాన్యత సామాన్యులు నడిచే రహదారుల అభివృద్ధికి ఇవ్వకపోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వైటి చెరువు గ్రామానికి చెందిన రమాదేవి సాధారణ ప్రసవంలో ఒకే కాన్పులో 3కి జన్మనిచ్చారు. సాధారణ కాన్పులో 3కి జన్మనివ్వడం చాలా కష్టమని వైద్యులు తెలిపారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఫస్ట్ టైం 6 వారాల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ. మేము అప్పుడు స్కాన్ చేసినప్పుడు ట్రిప్లెట్స్ 3 సాక్స్ కనిపించాయి. సో మేము ఆమెను ఫాలో అవుతున్నాము. మళ్ళీ తర్వాత కన్ఫర్మేషన్కి మేము అనంతపూర్ కూడా పంపించాము ఓవీఆర్లో. అక్కడ వాళ్ళు కూడా చూసి కన్ఫర్మ్ చేసి ట్రైకోరియానిక్ ట్రిప్లెట్స్ అని చెప్పారు, ట్రైఅమ్నియోటిక్. ఆమెను రెగ్యులర్గా మేము ఫాలో అవుతున్నాము. అయితే 4th మంత్లో ఆమెకి యూట్రస్కి స్టిచ్ కూడా వేసాము, అబార్షన్ కాకుండా ఉండడానికి. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో పర్యాటక యాత్రలను ఐఆర్సీటీసీ తిరిగి పునరుద్ధరించింది. పర్యాటకులకు ఆధ్యాత్మిక క్షేత్రాలు సహా ఉత్తర, దక్షిణ భారతదేశ యాత్రలు తిరిగే అవకాశం కల్పించింది. దీనికోసం 3 ప్రత్యేక పర్యాటక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. తక్కువ ధరలోనే సుదూర ప్రాంతాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ సంబంధించిన జాగ్రత్తలు పాటిస్తూ పరిశుభ్రమైన ఆహారం, చక్కటి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. వివాహం చేసుకున్న గంటల వ్యవధిలోనే వధువు తరపు బంధువులు తమపై దాడి చేసి యువతిని ఎత్తుకెళ్లారని, పోలీసులు సైతం పట్టించుకోవడం లేదంటూ ఓ యువకుడు హోంమంత్రి సుచరితను కలిసి న్యాయం చేయాలని అభ్యర్థించాడు. 4 రోజులుగా తన భార్య జాడ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నూతన జంటపై జరిగిన దాడి గురించి హోంమంత్రికి వివరించాడు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు పట్టించుకోవడం లేదని తెలిపారు. దీనిపై హోంమంత్రి విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు యువకుడు తెలిపాడు. పోలీస్ స్టేషన్ నుంచి నైట్ 8 గంటలకు ఎస్ఐ గారు వెళ్ళండి మాకు ప్రొటెక్షన్ కావాలని ఒక కానిస్టేబుల్ గారిని కూడా అడిగాము ఎస్ఐ గారిని. అయినా సరే ఏ స్పందన లేదు.
లేనందువల్ల సరే మేము తీసుకొని మా అన్న వాళ్ళ ఇల్లు అక్కడేనని అక్కడికి వెళ్తుండగా మమ్మల్ని ఆపి కొట్టి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, మొత్తం వీడియోస్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఆ అమ్మాయి సోమవారం నుంచి ఇంతవరకు ఏ ఆచూకీ లేదు. అసలు ప్రాణాలతో ఉంచారా లేదా, అమ్మాయి అన్న ఒక ఆచూకీ అడిగినా కూడా చెప్పట్లా మాకు. ఏంటంటే ఉందిలే అంటున్నారు. అసలు ఉందా లేదా, ఒక వాయిస్ రికార్డింగ్ అన్న ఏదన్నా ఎన్ని రోజుల నుంచి బతిలాడినా సరే వాళ్ళకి అసలు ఏ రెస్పాన్సిబుల్ లేదు. మా వైఫ్ని తీసుకొచ్చి నాకు అప్పగిస్తే చాలు, అదే నాకు న్యాయం, నాకు ఇంకేమీ అవసరంలా. అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో అరెస్టైన వ్యాపారవేత్త బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తాను నిర్మించిన చిత్రాలు అశ్లీల చిత్రాల కిందకు రావని పేర్కొన్నారు. ఆయా చిత్రాల్లో పాత్రధారుల వాంఛను వ్యక్తపరిచే సన్నివేశాలే తప్ప నేరుగా లైంగిక ప్రక్రియను చూపించే దృశ్యాలు లేవన్నారు. ఐటీ చట్టం 67A సెక్షన్ కింద తనను అరెస్టు చేయటం అక్రమమని పేర్కొన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయటం దారుణమన్నారు. పోలీస్ కస్టడీని విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని అభ్యర్థించారు. కుంద్రా అరెస్టు సమయంలో 23వ తేదీ వరకు పోలీస్ కస్టడీని విధించిన మెజిస్ట్రేట్ కోర్టు నిన్న 27 వరకు పొడిగించింది. ఈ ఆదేశాలను కుంద్రా హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో నటి శిల్పా శెట్టిని కూడా పోలీసులు ప్రశ్నించారు. ముంబైలోని కుంద్రా కార్యాలయంలో జరిపిన సోదాల్లో టెరాబైట్ల కొద్దీ అశ్లీల వీడియోలు లభ్యమైనట్లు దర్యాప్తు బృంద సన్నిహిత వర్గాలు తెలిపాయి. టోక్యో ఒలింపిక్స్లో తొలి బంగారు పతకం చైనానే వరించింది. షూటింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో చైనా క్రీడాకారిణి యాంగ్ క్యుయాన్ స్వర్ణ పతకం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్లో చైనా బోని కొట్టినట్లయింది. ఫైనల్లో యాంగ్ క్యుయాన్ 251.8 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టించింది. రష్యా ఒలింపిక్ కమిటీ ROC షూటర్ 251.1 పాయింట్లతో రజతానికి పరిమితమైంది. స్విట్జర్లాండ్ క్రీడాకారిణికి కాంస్యం దక్కింది. షూటింగ్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. అపూర్వి చండేలా, ఎలెనెవిల్ వరివలిన్ ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు. తొలిసారి ఒలింపిక్స్లో పాల్గొన్న ప్రపంచ నెంబర్ 1 ఎలెవెనిల్ 626.5 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచింది. 621.9 పాయింట్లతో అపూర్వి చందేలా 36వ స్థానానికి పరిమితమైంది. ఫలితంగా ఇరువురు ఫైనల్కు అర్హత సాధించలేకపోయారు. ఒలింపిక్స్లో భారత వేట మొదలైంది. శనివారం జరిగిన పోటీల్లో భారత ఆర్చరీ జట్టు శుభారంభం చేసింది. మిక్స్డ్ టీం విభాగంలో దీపికా కుమారి, ప్రవీణ్ జావద్ జోడీ చైనీస్ తైపీపై 5-3 తేడాతో విజయం సాధించింది. తొలుత 1-3తో వెనుకబడిన తర్వాత పుంజుకొని జయభేరి మోగించింది. క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్ తలపడనుంది. ఒలింపిక్స్ క్రీడల్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విశ్వ క్రీడలకు సంబంధించి ఇప్పటికే 106 మందికి వైరస్ సోకగా తాజాగా మరో 17 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఒలింపిక్స్ నిర్వాహకులు తెలిపారు. ఫలితంగా విశ్వ క్రీడలకు సంబంధించి కరోనా బారిన పడ్డవారి సంఖ్య 123కు చేరింది. అందులో 12 మంది అథ్లెట్లు, 65 మంది వివిధ స్పోర్ట్స్ కాంట్రాక్టర్లు ఉన్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అత్యధికంగా చెక్ రిపబ్లిక్ బృందంలో 6గురికి కరోనా సోకింది. అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ జే బ్లింకెన్ ఈ నెల 27, 28 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఆ దేశానికి చెందిన విదేశాంగ మంత్రి భారత పర్యటనకు రానుండడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో భేటీ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు బ్లింకెన్ భారత పర్యటన దోహదం చేస్తుందని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా నివారణ చర్యలు, ఇండో పసిఫిక్ ప్రాంతీయ అంశాలు, ఆఫ్ఘనిస్తాన్లో తాజా పరిస్థితి, ఇతర అంశాలపై చర్చలు జరపనున్నట్లు పేర్కొంది. భారత్తో ఘర్షణ తర్వాత చైనా టిబెట్లో వేగంగా మార్పులు చేర్పులు చేస్తోంది. వీలైనంత తొందరగా అక్కడి ప్రజల్లోని అసంతృప్తిని చల్లార్చి పూర్తిగా తన గుప్పెట బంధించేలా ప్రయత్నాలను కొనసాగిస్తోంది. తాజాగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తొలిసారి టిబెట్ను సందర్శించారు. దాదాపు 8 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న జిన్పింగ్ అధ్యక్షుడి హోదాలో ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో పర్యటించకపోవడం గమనార్హం.
భారత్తో ఘర్షణ నెలకొన్న వేళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తొలిసారి టిబెట్ను సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాలో షిన్జియాంగ్ తర్వాత వివాదాస్పద ప్రాంతమైన టిబెట్లో జిన్పింగ్ పర్యటన విశేషాలను చైనా అధికార ఛానల్ సీసీటీవీ శుక్రవారం ప్రసారం చేసింది. టిబెట్లోని నియంజీ మెయిన్లింగ్ విమానాశ్రయంలో జిన్పింగ్ అడుగుపెట్టగానే సంప్రదాయ దుస్తుల్లో ఉన్న స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ఆయన నయాంగ్ నది వంతెనను పరిశీలించారు. 1990లో జియాంగ్ జెమిన్ తర్వాత ఒక చైనా అధ్యక్షుడు ఈ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి. షీ జిన్పింగ్ 1998, 2011లో టిబెట్కు వచ్చారు. కానీ అప్పుడు ఆయన అధ్యక్షుడు కాదు. జిన్పింగ్ పర్యటనను చైనా మీడియా అత్యంత రహస్యంగా ఉంచింది. ఆయన పర్యటన బుధవారం మొదలు కాగా ఆ కార్యక్రమాలను శుక్రవారం ప్రసారం చేశారు. గురువారం లాసాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ఫర్ టిబెట్ సంస్థ పేర్కొంది. గురువారం జిన్పింగ్ అక్కడి సిచువాన్ టిబెట్ రైల్వే స్టేషన్, సిటీ ప్లానింగ్ మ్యూజియం సందర్శించి అధికారులతో అభివృద్ధిపై చర్చించారు. తమ సంస్కృతిపై వివక్ష చూపుతున్నారని 2011లో టిబెట్లో అల్లర్లు జరిగాయి. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం మరో షిన్జియాంగ్ ప్రావిన్స్ వలె మారుతుందనే భయాలు చైనాలో ఉన్నాయి. అందుకే ఇక్కడి సంస్కృతిని మెల్లగా రూపుమాపి చైనా ప్రధాన భూభాగంలోని సంస్కృతిని ఇక్కడ ప్రవేశపెట్టేలా వ్యూహం పన్నారు. దీనిలో భాగంగా $146 బిలియన్ వెచ్చించి అక్కడ భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టారు. సిచువాన్ టిబెట్ రైల్ లింక్ ప్రాజెక్ట్, టిబెట్ నేపాల్ రైల్ ప్రాజెక్ట్, భారీ డ్రైపోర్టు నిర్మాణం వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయి. ఇవే కాకుండా పలు అభివృద్ధి పథకాలు కూడా టిబెట్లో చైనా మొదలుపెట్టింది. టిబెట్ సరిహద్దులోని మౌలిక వస్తుల విస్తరణ ముసుగులో చైనా ఇటు భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, అటు నేపాల్, భూటాన్ భూభాగాలకు చేరువగా వస్తోంది. టిబెట్ వాసుల మాతృభాషను తుడిచిపెట్టేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. 2002లో టిబెట్ మాతృభాషతో సమానంగా మాండరీన్ కూడా నేర్చుకోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తర్వాత మెల్లగా టిబెట్ మాతృభాష తరగతులను పక్కన పెట్టి మాండరీన్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు గతేడాది హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ పేర్కొంది. 2017 నాటికి మొత్తం టిబెట్ ప్రాంతంలో ఈ విధానం అమల్లోకి వచ్చింది. కేవలం ఒక తరగతి టిబెట్ భాషలో చెప్పి మిగిలిన తరగతులు మాండరీన్లో చెబుతున్నారు. 2018లో టిబెట్ వాసులు ఎక్కువగా ఉండే క్వింగ్ హై ప్రావిన్స్ లో పూర్తిగా మాండరీన్లో బోధించడం మొదలు పెట్టడంపై ఆందోళనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆగ్రహించిన చైనా ఒక ఉద్యమకారుడికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు 85 ఏళ్ల దలైలామా వారసుడి ఎంపిక విషయమై చైనా గతంలో శ్వేతపత్రం విడుదల చేసింది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడు ఎవరైనా తమ ఆమోదం తప్పనిసరిగా ఉండాలని, అలా కాకుండా వారి ఇష్టానుసారం ఎవరో ఒకరిని వారసుడిగా నియమిస్తే గుర్తించబోమని ఇప్పటికే చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. దలైలామా ఎంపికలో కీలకమైన పంచయిన్ లామాను చైనా చెప్పుచేతల్లో పెట్టుకుంది. టిబెట్లో 10వ పంచయిన్ లామా వారసుడిగా గుర్తింపు పొందిన 6 ఏళ్ల బాలుడు గెదున్ చొయ్కి నైమాను సరిగ్గా 25 ఏళ్ల క్రితం చైనా సైన్యం కిడ్నాప్ చేసింది. అప్పట్నుంచి అతడి ఆచూకీ ఎవరికీ తెలియదు. గతేడాది మేలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి 11వ పంచయిన్ లామా గెదున్ చొయ్కి నైమా క్షేమ సమాచారం వెల్లడించారు. బాలుడిగా ఉన్నప్పుడు అతడికి తప్పనిసరి విద్యను అందించినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ యువకుడు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నట్లు వెల్లడించారు. 31 ఏళ్ల అతడు గాని అతడి కుటుంబం గాని ప్రస్తుతం ఉన్న ప్రశాంత పరిస్థితుల్ని వదులుకోవాలనుకోవడం లేదని పేర్కొన్నారు. పంచయిన్ లామా అంటే దలైలామాకు ముందు ఉండే పదవి. టిబెట్ బౌద్ధుల్లో 2వ అత్యున్నత స్థానం. ప్రస్తుత దలైలామాకు దాదాపు 85 ఏళ్లు. ఆయన చైనా దుర్బుద్ధిని ముందే పసిగట్టి తన వారసుడు కేవలం టిబెట్ నుంచే రావాల్సిన అవసరం లేదని, ఉత్తర భారత్, నేపాల్, భూటాన్ల నుంచి కూడా రావచ్చని ప్రకటించారు. దీనికి అమెరికా కాంగ్రెస్ మద్దతు లభించింది. అమెరికా అంతర్గత విభేదాలను ప్రోత్సహిస్తుందనే భయం చైనాలో ఉంది. దీంతో వేగంగా టిబెట్ ను ప్రధాన భూభాగంతో కలిపే ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల టిబెట్ నుంచి ఎంపిక చేసిన యువకులను ప్రత్యేక దళాల్లో నియమించింది. తాజాగా షీ జిన్పింగ్ పర్యటన చైనా చేపట్టిన ఆపరేషన్ టిబెట్ ను వేగవంతం చేయనుంది. ప్రముఖ హాస్యనటుడు ఆలీ ప్రొడక్షన్లో నిర్మించిన తొలి చిత్రం అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఆలీతో పాటు నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
సినిమా ప్రచారాన్ని ముమ్మరం చేసిన అలీ తన సినిమాలోని ఒక్కో పాటను లాంఛనంగా విడుదల చేస్తున్నారు. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి చిత్రంలోని 3వ పాటను నటి సమంత విడుదల చేశారు. సహజమైన కథలతో కూడిన సినిమాలంటే తనకెంతో ఇష్టమన్న సమంత అలీ నిర్మించిన చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.